హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మేము పోతున్నాము ఇక్కడ మనకు కోల్కతా కాళీమాత టెంపుల్ అనే ఒక ప్లేస్ ఉంది. అంటే ఒకటి గుడి ఉంది మనకు. అక్కడికి పోతున్నాము. ఇడికెళ్ళి 31 కిలోమీటర్ ఉంది మనకు. అది నేనైతే ఇప్పుడు మా ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయినా సాగర్ రోడ్ నుంచి. ఈడికెళ్ళి కాటదాన్ నుంచి డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళాలి. నేను కాటదాన్లో గిట్ట కొంచెం నాకు పని ఉంది. మమ్మీ కోసం కొంచెం ఊరు నుంచి డాడీ ట్యాబ్లెట్స్ పంపించింది, కొంచెం బాడీ పెయిన్స్ అయితే అది తీసుకోవాలి. అది తీసుకున్నాక మనకు మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతా. నేను అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కోల్కతా కాళీమాత టెంపుల్ కాడికి అయితే పోతాను నేను. ఇంకా ఈరోజు మీకు బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము సాగర్ రోడ్ క్రాస్ అవుతున్నాము. ఇక్కడికి వెళ్ళి 31 కిలోమీటర్ ఉంది మనకు. అది ఫస్ట్ నేను ఇక్కడికి వెళ్ళి కాటదాన్ పోయినాక అక్కడ పోతా కోల్కతా కాళీమాత టెంపుల్ కాడికి. ఇంకో మనకు శంషాబాద్ బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం ఉంది. అక్కడికి వెళ్ళి శంషాబాద్ బస్ స్టాప్ నుంచే లోపలికి వెళ్ళాలి గల్లీలకి. అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ ఉంటుంది మనకు అది టెంపుల్. మీకు ఈ టెంపుల్ వచ్చేసి మనకు కోల్కతాలో ఉన్న డిజైన్ ఇది మనకు. ఈ టెంపుల్ది కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎట్లుందో సేమ్ అదే డిట్టు కాపీ అనుకోవచ్చు మీరు ఆ టెంపుల్ని చూస్తే. సేమ్, ఎందుకంటే సేమ్ అంతే ఉంది ఇది గిట గుడి మనకు. ఇప్పుడైతే నేను పోతున్నాము ఇక్కడికి వెళ్ళి. ఈరోజు అయితే మనకు కొంచెం వెదర్ నార్మల్గా ఉంది, ఎండ ఎక్కువ లేనందుకే మేము ఇప్పుడు ఈ రైడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎండ ఎక్కువ అయ్యేసరికి రైడ్ చేయలేకపోతున్నాము, ఎందుకనే చేస్తలే నేను ఎక్కువ రైడ్. ఇంకోటి, నేను స్కూటీ పైననే రైడ్ చేస్తాను, ఎందుకంటే నాకు అక్కడ బైక్ లేదు. మనక్కడ బైక్ ఇప్పుడైతే లేదు. ఇదైతే నేనే కొనుక్కున్నా అప్పట్లో. అంటే దగ్గర 1 ఇయర్ అవుతుంది కొనుక్కొని నేను ఈ బండి. అప్పట్లోనే ఈఎంఐలో తీసుకున్నా ఈ బండి నేను. షాపు వల్ల గిట్ట మనకు షాప్ పర్పస్ ప్లస్ నాకు యూజ్ వచ్చేటట్టు గిట్ట తీసుకున్నా. ఎందుకంటే షాప్ పర్పస్ గిట్ట నాకు షాప్లో కావాలి బండి. ఇదైతే మనకు కరెక్ట్గా ఉంటుంది. షాప్లో ఏమైనా సామాన్లు తెచ్చుకోవాలన్నా కానీ మనకు మంచిగా పనిచేస్తుంది. 50 నుంచి 60 కిలోమీటర్ లోపలనే పోతున్నా ఏదైనా రైడ్ ఉన్నా కానీ. ఎందుకంటే మనకు పెద్ద రైడ్స్ అయితే చేయలేం దీనిపైన, లాంగ్ రైడ్స్. ఇప్పుడైతే మనం డిఆర్డిఎల్కి అయితే వచ్చేసినాము. అబ్దుల్ కలాం గారిది ఆఫీస్ ఇది. డిఆర్డిఎల్ కాడ ఉన్నాము ఇప్పుడైతే మేము దుర్గానగర్కి అయితే వచ్చేసినాము. ఈ దుర్గానగర్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ అయితే మనకు కాటదాన్ వచ్చేస్తుంది. ఆడికెళ్ళి మనకు ఇంకా ఎంత దగ్గర 15 to 16 కిలోమీటర్ ఇంకా మనకు ట్రావెల్ చేయాలి. అక్కడికి వెళ్ళి అప్పుడైతే మనకు కోల్కతా కాళీమాత టెంపుల్ అయితే వచ్చేస్తుంది. నేను ఇప్పుడైతే కాటదాన్ లోపల పోతున్నా. ఎందుకంటే మమ్మీది ట్యాబ్లెట్స్ తీసుకోవాలి కాబట్టి. ట్యాబ్లెట్స్ తీసుకొని చూపిస్తాను మీకు ఏం ట్యాబ్లెట్స్. ఇది చూడవచ్చు. మేమైతే ఇప్పుడు కాటదానికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వెళ్ళి ఈ లోపలికి వెళ్ళాలి నేను గల్లీలకి. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంది ఆ ట్యాబ్లెట్స్. వాళ్ళ కాడికి వెళ్ళి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ముందరనే ఉంటారు వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు. కూరగాయల షాప్ పెడతారు వాళ్ళు. ఇక్కడ ఎంత రష్ ఉంటుందో అర్థమే కావట్లేదు. ఎప్పుడు ఇంతే ఉంటుంది ఇటు. ఇప్పుడైతే మేము వచ్చేసినాం ఆడికి, మా బాబాయ్ వాళ్ళ షాప్ సైడు. ఇప్పుడైతే నేను ఈడికెళ్ళి ఇంకా కాటదాన్ నుంచి బయలుదేరినాము. ఎందుకంటే ఆయింట్మెంట్ తీసుకున్నా, కొద్దిసేపు వీళ్ళతోటి మాట్లాడినా ఉన్నా. ఇంకా ఇప్పుడు పోతున్నాము మేము మళ్ళా టెంపుల్కి. ఇప్పుడైతే మేము కాటదాన్ని అయితే క్రాస్ అవుతున్నాము. ఈడికెళ్ళి మనకి ఇంకా 14 కిలోమీటర్ ఉంది అదే గుడి మనకు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడైతే మేము శంషాబాద్ బస్ స్టాప్ రూట్ గల్లీలోకి అయితే వచ్చేసినాము. ఇడికెళ్ళి మనకి ఇంకా 8 కిలోమీటర్లు ఉంది లోపల. అక్కడ పోయినాక మీకు చూపిస్తాను. అయితే ఇంకా వచ్చేసినాము. ఇడికెళ్ళి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. మీరు ఈ చుట్టుముట్టు చూడవచ్చు, పచ్చని పొలాలు. ఇంకో మనకు ఇడికెళ్ళి 1 కిలోమీటర్ ఉంది. మనకు మొత్తం బియ్యం పంటలు పండించున్నాయి ఇక్కడ అన్నీ. ఇప్పుడైతే మేము వచ్చేసినాము కోల్కతా కాళీమాత టెంపుల్ కాడికి. ఇదే చూడవచ్చు మీరు, ఇది ఎంట్రన్స్ మనకు. దీని తర్వాత ముందర వచ్చేదే మనకు కోల్కతా కాళీమాత టెంపుల్. మొత్తం కోల్కతా డిజైన్లో సేమ్ కోల్కతాలో మనకు ఎట్లుంది కాళీమాత టెంపుల్, సేమ్ అదే డిట్టు కాపీ అనుకోవచ్చు మీరు దీన్ని. సేమ్ అంతే ఉంటుంది, వేరే ఏం ఉండదు దీంట్లో. మనకు దీంట్లో ఛార్జెస్ అనేది గిట్ట ఏం లేదు మనకు. ఎంట్రన్స్కి లోపల చూడడానికి, బయటికి ఏమైనా తీసుకున్నా అంటే మనకు కొనుక్కోవడానికి పైసలు అయితే వేస్ట్, అంతేగాని మిగతా దానికి ఏం కావు. ఇదే చూడవచ్చు మీరు. అయితే మేము కోల్కతా కాళీమాత టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. నా వెనకాలనే ఉంది, చూడవచ్చు మీరు. ఇప్పుడు మేము బయట ఉన్నాము. బయట ఒక కాలువ ఉంది, దాని ఆడ నిలబడ్డాము. అది చూపిస్తాను అండి. దాని తర్వాత లోపల పోయి మీకు అది మొత్తం గుడిని చూపిస్తాను. ఇదే చూడవచ్చు మీరు, ఈ కాలువనే. ఇంకోటి ఇది మొత్తం నిండుగుండే, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఎండిపోయింది. మొత్తం ఈ నుంచి ఆడ వరకు నీళ్ళుండే చూడండి, ఎండిపోయినందుకు మొత్తం. ఇంకోటి ఇక్కడ కట్టెలు కట్టేసారు, ఎందుకంటే అక్కడ నీళ్ళు లేవు కాబట్టి ఎవరిని పోనిస్తలేరు, అందుకే. మొత్తం కోల్కతా డిజైన్ ఇది మనకు. అక్కడ ఉన్న సేమ్ కోల్కతా కాళీమాత టెంపుల్ ఎట్లానో ఇది గిట సేమ్ అంతే డిజైన్. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడవచ్చు మీరు దీని గురించి. ఇది చూడండి మనకు లోపలికి వెళ్ళి ఎట్లా అనిపిస్తుందో మొత్తం గుడి. ఇంకోటి ఇది కృష్ణునిది స్టాచ్యూ చేసారు చూడండి మన. ఇంకోటి ఇవన్నీ చూడండి, గుడి మొత్తం ఎట్లా కనిపిస్తుందో. అమ్మ చూడడానికి అయితే మస్తుంది గుడి. ఇక లోపల పోయి మీకు ఏ దేవుడు ఉన్నాడు అనేది అన్నీ చూపిస్తాను మీకు. ఇది చూడండి మన రాధాకృష్ణ గుడి. ఇది మనకు చిన్నది రాధాకృష్ణుంది గుడి ఉంది చూడండి ఒకటి. ఇంకోటి ముందర ఇంకోటి ఉంది. దాని తర్వాత కాళీమాత టెంపుల్ మధ్యలో ఉంది. అది రెండు మీకు చూపిస్తాను నేను. ఇంకోటి మనకు వినాయకుంది, ఇంకా శివుని టెంపుల్ గిట్ ఉంది అవతల, అది గిట్ట చూపిస్తా మీకు నేను. ఇప్పుడైతే మేము రెండో గుడి చూడడానికి పోతున్నాము. ఇన్నే ఉంది పక్కకే, అది చూపిస్తాను ఆగండి మీకు. ఇది ఏదే ఉందో ఇది చూడవచ్చు మీరు. ఇదే మన వినాయకుని గుడి. ఇది మన వినాయకుడు చూడండి ఎంత మంచిగా ఉన్నాడో, ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో మీరు. ఇది పబ్లిక్కి కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా. ఇది మనకు అందరూ భక్తులందరికీ కూర్చోవడానికి ఇది చేసిరు. ఇది మనకు ఎంత మంచిగా ఉంది చూడండి, పైనుంచి కింది వరకు. ఎగ్దమ్ గుడి మధ్యలో ఉంది ఇది మనకు. ఇంకోటి ఇప్పుడు మేము గుడి లోపలికి అయితే పోతున్నాము. అక్కడ పోయి మీకు కాళీమాత ఎట్లా ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఇదే మన కోల్కతా కాళీమాత టెంపుల్ చూడండి ఎట్లుందో మనకు. లోపలికి వెళ్ళి చూడవచ్చు మీరు డిజైన్ మొత్తం. చూడవచ్చు మీరు సైడ్ నుంచి మన కాళీమాత టెంపుల్ ఎట్లా కనిపిస్తుందో. ఇప్పుడు మేము శివుని గుడి లోపలికి పోతున్నాం మేము. ఇదే చూడండి మన శివుని గుడి. శివుని గుడి ముందరనే మనకు నంది భగవాన్ ఉన్నాడు చూడండి. ఇంకోటి చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి మనకు. ఇప్పుడైతే మేము గుడి నుంచి బయటకు వచ్చేసినాము. ఇక్కడికి వెళ్ళి మేము మళ్ళా పోతున్నాము. ఇంకోటి మనం ఇక్కడికెళ్ళి రాముని గుడికి పోతాను. అది ఆ వీడియో ఏమో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 2 రాముని గుడి వస్తుంది మనకు. ఇప్పుడు అక్కడికే పోతున్నా. ఇప్పుడైతే నేను రోడ్ పైకి అయితే వచ్చేసిన. ఇక్కడికెళ్ళి మనకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఏమో ఉంది మనకు రాముని గుడి. అక్కడికే పోతున్నా ఇప్పుడు నేను. ఆడికి పోయి చూపిస్తాను ఆగండి మీకు మొత్తం రాముని గుడి.
అది మొత్తం మనకు ఆ రాముని గుడి మనకు ఎంత అంటే 11th century టెంపుల్ అంట అది. మనకు దానిపైన సినిమాలు గిట్ట చాలా సినిమాలు తీసిరంట. అక్కడ ఒక పౌండ్, ఆ సినిమాల పేర్లు అయితే తెలియదు నాకు, కానీ షూటింగ్ అయితే చాలా జరిగినాయి అంట. గుడి లోపల, గుడి బయట లొకేషన్ చూడడానికి అయితే మస్తు ఉంటుంది అక్కడ. ఎప్పుడు ఆడ మనకు క్రౌడ్ ఎప్పుడు తగ్గదు అక్కడ. గుడిది చాలా క్రౌడ్ ఉంటుంది మనకు. ఇప్పుడు పోయినా నాకు క్రౌడ్ ఎక్కువనే దొరుకుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అది మనకు రాముని గుడి. ఇది 11వ century టెంపుల్ అది. ఇంకా మీకు ఈ వ్లాగ్ గిట్ట నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రాముని గుడి ఎదురుగానే మనకు ఏంది హనుమాన్ స్టాచ్యూ ఉంది పెద్దగా. కనీసం ఒక 20 అడుగులంత ఎత్తుంది ఆ స్టాచ్యూ. 20 feet ఉంటుంది మనకు స్టాచ్యూ అయితే చూడడానికి. అక్కడ పోయి చూపిస్తాను మొత్తం మీకు ఆ స్టాచ్యూని.